ఓకే ఓకే రైట్ వివేక్. ఓకే, బోరుగడ్డ అనిల్ గురించి చాలా దారుణంగా మాట్లాడారు, అందరూ ముక్త కంఠంతో ఖండించాం. కానీ కిరాక్ ఆర్పి మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నాడు, అతను ఈ రకంగానే మాట్లాడుతున్నాడు కదా, ఆయనకి శిక్షలు ఉండవా అని చెప్పింది వాళ్ళ ప్రశ్న. రవికిరణ్ గారు చెప్పేశారు ఆ ప్రశ్నకు సమాధానం. మీరు చెప్పాలి కదా, అది మీకు సపోర్ట్గా కదా చేస్తున్నాడు, బీజేపీ సపోర్ట్గా మాట్లాడట్లేదు ఆయన. మేము ముగ్గురం ఒకటే. మేము ముగ్గురం ఒకటే కదా, మాకేం భేషజాలు ఏం లేవు, భేదాలు ఏం లేవు. అయితే చాలా సందర్భాల్లో కిరాక్ ఆర్పి అయినా ఇంకొకరైనా తప్పకుండా భాష విషయంలో ఎవరిని ఇది మేము రైట్ అని ఎప్పుడైనా మేము డిబేట్లలో వాళ్ళలాగా మీరు గమనించారో లేదో, వాళ్ళు గత 5 ఏళ్ల పాటు తప్పుడు మాటలు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ప్రతి సందర్భంలో సపోర్ట్ చేశారు. కనీసం ఇప్పుడు నేను డిబేట్లో చెప్తున్నాను, ఎవరు మాట్లాడినా తప్పే అని అంటున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు అవుట్రేట్గా వైసీపీ నేత బోరుగడ్డ అనిల్, అదే ఆ వీడియో కోసం వెతుకుతున్నాను కనిపించట్లేదు, వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ అని వాళ్ళ ఛానల్ వాళ్ళే యాంకరు చదివిన బయట ఉంది మనకు. సో వాళ్ళు మా నేత కాదని అంటున్నారు, వాళ్ళ ఛానల్లో వాళ్ళ నేత అని చెప్తున్నారు. అవుట్రేట్గా నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అంటాడు, అతను మీడియా ముందుకు వస్తాడు, బెదిరింపులు చేస్తాడు మీడియా ముఖంగా. అతని వెనకాల ఎంతమంది ఉన్నారనేది మొన్న పట్టుకున్న నాకు అన్ని విషయాలు, ఎన్ని కేసులు ఉన్నాయి, అతని అంతకుముందు ఎన్ని కేసులలో ఉన్నాడు అనేది లిస్ట్ అంతా నొక్కితే వచ్చింది. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు గత 5 ఏళ్ల పాటు? అంత ఘోరమైన వ్యక్తిని, సమాజానికి పనికిరాని వ్యక్తిని ఎవరు ఉండి తన వెనకాల చేయించారని చెప్తే ఏం చేయాల్సింది విషయము? నా వెనకాల పెద్ద వ్యక్తులు ఉన్నారు చూడండి, మీడియా గొట్టాల ముందర పెట్టుకొని ఎంత చక్కగా పెట్టుకొని మాట్లాడుతున్నాడో. ఒక ఎంపీ లేకపోతే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక మినిస్టర్ లేకపోతే ఒక ప్రధానమంత్రి దేశానికి ఏదో గొప్పగా సర్వీస్ చేస్తున్నట్టు, తన ఆస్తిని లేకపోతే ఇంకొకటి ప్రజలకు సేవ చేసి పండిపోయి అన్ని రాలిపోయిన మాదిరి ఇచ్చిన బిల్డప్ చూడండి, మాట్లాడుతున్నాడు చక్కగా, మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు అంత అవుట్రేట్గా తప్పుడు మనుషుల్ని అంతగా బాగా ఎంకరేజ్ చేస్తారు. మేము ఏ విషయంలో అయినా ఎవరినైనా తప్పు చేస్తే తప్పు, మీరు ఒకవేళ పోలీస్ కంప్లైంట్ తీసుకోలేదంటున్నారు కదా ఎవరిని, కిరాక్ అనే ఆయన్ని, డెఫినెట్గా కోర్టు ఉంది, తీసుకోమని ప్రైవేట్ కంప్లైంట్ వేయండి. ఎందుకంటే హైకోర్టు ఎవరి విషయంలో కూడా స్పేర్ చేయట్లేదు. సోషల్ మీడియాలో ప్రతి తప్పుడు భాషకి లెక్క చెప్పాల్సిందే అనేది హైకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. చాలా మంది లాయర్లను అందులో స్పేర్ చేయడానికి లేదని లాయర్లకు అవుట్రేట్గా. గతంలో మీరు ఇలాగే అనుకున్నారా, ఎందుకు ప్రైవేట్ కేసు వేద్దాం, ఎందుకు ఎఫ్ఐఆర్ అవ్వకపోతే అవ్వకపోని పరిస్థితుందా? మరి మీరు ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీ అసలు పట్టించుకోవట్లేదు, పోలీసులు అందరూ వాళ్ళు తొత్తుల్లో ఉన్నారు, మా ఎఫ్ఐఆర్లు తీసుకోవట్లేదు అని కదా మీరు గగ్గోలు పెట్టింది. ఈ రోజు ప్రైవేట్ కేసు వేసుకుంటే చాలా సింపుల్ గా సలహాలు సూచనలు ఇస్తున్నారు. నో 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 అదే చెప్తున్నాను, మేము వేసాం ప్రైవేట్ కేసులో, మేము అలా కొన్ని ప్రైవేట్ కేసులు వేసామంటున్నాము. ఏమైంది దాని రిజల్ట్ ఏంటి? కొన్ని అనుమతించదు కోర్టు, కొన్ని డెఫినెట్ గా దాని మీద ఏమనుమతించింది? మీరు బోరుగడ్డ అనిల్ మీద ప్రైవేట్ కేసు వేసారా? బోరుగడ్డ మీద కాదు, మంత్రుల మీద వేసాము. బోరుగడ్డ మీద ఎంతసేపు ఉన్నా స్టేషన్కి తీసుకెళ్లాము, స్టేషన్లో ఫైల్ చేశాము. కానీ నాడు పోలీసు వాళ్ళు ఎవరి మీద అతని మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే అతని మీద నా వెనకాల పెద్ద మనుషులు ఉన్నారని అతనే ఓపెన్ గా చెప్పడంతో, డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి వ్యక్తులు నా వెనకాల ఉన్నారని ఓపెన్ గా చెప్పడంతో అతని మీద చర్యలు కూడా కనీసం తీసుకోవడానికి ముందుకు రాలేదు. ప్రైవేట్ కేసు ఎందుకు వేయలేదు? ఈ రోజు ఆర్పీ మీద ప్రైవేట్ కేసు చేసుకుంటారని సలహా ఇచ్చే మీరు బోరుగడ్డ మీద ఎందుకు ప్రైవేట్ కేసు వేయలేకపోయినప్పుడు? మా వైసీపీ మా జనసేన లీగల్ టీం దాని మీద చేసింది, ఫైట్ చేసాం మేము. బట్ ఈ వాయిదాల విషయంలో లేట్ అయింది, ఎలక్షన్లు వచ్చాయి. సరే ఎలాగైనా గవర్నమెంట్ ఇంటికి పోతుంది అనే విషయంలో కొంచెం డిలే అయింది. మేమైతే మా లీగల్ టీం దాని మీద డెఫినెట్ గా ఫైట్ చేసింది. ఓకే, వాయిదాల పర్వం జరగడంలో డిలే అయింది. సో అది మళ్ళీ హీరింగ్కి రాలేదన్నమాట. సో ఇంక నెక్స్ట్ పోతే వైసీపీకి సంబంధించిన మన నేత ఏమేమి మాట్లాడారంటే, మద్యం దుకాణాల మీద చాలా 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 ఏమంటారు, ఆయనకు తెలుసో లేదో మరి తెలియదు, మద్యం అమ్మకాలని వాళ్ళు అమలు చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేయట్లేదు, చాలా ఘోరంగా ప్రవర్తిస్తోందని అన్నారు. అసలు మద్యాన్ని నిషేధించి నేను ఎలక్షన్కి వెళ్తానని 19 ఎన్నికల్లో చెప్పినాడు ఆయన. 19 ఎన్నికల్లో నేను 24లో మిమ్మల్ని మద్యం నిషేధించి ఓట్లు అడుగుతానని 19 ఎలక్షన్లో చెప్పినాడు. అంటే 5 ఏళ్ల ముందే నేను అధికారంలోకి వచ్చేస్తున్నాను, తగ్గించుకుంటా వెళ్తాను, మద్యాన్ని పూర్తిగా నిషేధించి మమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. అది పక్కన పెట్టి తనకు నచ్చిన బ్రాండ్లు తెచ్చి, కల్తీలు తెచ్చి, గవర్నమెంట్కి ఎంత డబ్బులు రావాలనో పక్కన పెట్టి, ఎక్కడ యూపీఐ పేమెంట్లు లేకుండా సొంత క్యాష్ తీసుకొని జనాల డబ్బుకు, ఖజానాకు రావాల్సిన డబ్బు దాదాపు 90,000 కోట్లు జరిగిన వ్యాపారంలో ఖజానాకు జమ అయిందేది 25,000 కోట్లు. మిగతా డబ్బు ఎక్కడ పోయినట్లు? దాని మీదనే విచారం జరుగుతోంది. ఈయన ఈరోజు వచ్చి మద్యాన్ని మేము చాలా చక్కగా చేసామని అంటున్నాడు. 4 times రేట్లు ఉన్నాయి ఆ టైంలో. ఇప్పుడు రేట్లు కనీసం ఎంఆర్పి లేబుల్ పెడుతున్నాము, 99కే ఇస్తున్నామని కనీసం చెప్పగలుగుతున్నాం మేము ధైర్యంగా.
వాళ్ళు Okay. 150, 350, 500 ఏదో రేట్లు పెట్టుకొని అమ్మారు. బ్రాండ్లు కాదు, ఇప్పుడు అన్ని బ్రాండ్లు ఇస్తున్నాము. ఇప్పుడు నేను దాన్ని మందు అనేది దాని అడిక్షన్, దానికి డి అడిక్షన్ సెంటర్లు దానికి ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తూనే మేము దాన్ని వినియోగదారుడి కింద చూస్తున్నామని చెప్పాను. పెట్టే ప్రతి రూపాయికి వినియోగదారుడికి ఖచ్చితమైన గ్యారంటీ ఇవ్వాలి, క్వాలిటీ అయిన వస్తువు ఇవ్వాలి. అది మందు కానీ, కందిపప్పు కానీ, బియ్యం కానీ, ఎనీథింగ్, యు నేమ్ ఇట్, ఎనీథింగ్. సో మేము ఆ కోణంలో మాట్లాడుతున్నాము. వాళ్ళు అది కూడా చేయలేదు. వినియోగదారు డబ్బు తీసుకున్నాడు, ప్రజల ఖజానాకు రావాల్సిన డబ్బును జోబులో నొక్కేసుకున్నారు. అది చెప్తున్నాం. నెక్స్ట్ రెండో పాయింట్, వివేక హత్య కేసు గురించి చాలా చాలా పెద్దగా మాట్లాడినారు. ఏమని, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీడీపీ హయాంలో కదా మర్డర్ జరిగిందని. టీడీపీ హయాంలో మర్డర్ జరిగింది కానీ వెంటనే అప్పుడు ఎలక్షన్ కోడ్లో ఉంది, చర్యలు ఏమీ తీసుకోలేదు. వెంటనే మీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఏమన్నారు, మీ అన్నగారు, మీ వైసీపీ అధినేత గారు ఏమన్నారు, హైకోర్టుకి వెళ్ళి ఏమన్నారు, మాకు సిబిఐ అక్కర్లేదు, స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. కానీ ఎలక్షన్ టైంలో ఏం చెప్పాం, 19లో మా చిన్నాయన అనవసరంగా చంపేసినారు చంద్రబాబు టీం అండ్ టీడీపీ వాళ్ళు, మమ్మల్ని మా చిన్నాయన లేకుండా చేసినారు, మాకు దీని మీద సిబిఐ విచారణ కావాలని మార్చి 15వ తారీఖు మర్డర్ జరిగితే మార్చి 16వ తారీఖు ఇమీడియట్ గా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి మాకు సిబిఐ విచారణ కావాలని గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు 2019 మార్చి 16వ తారీఖున. గవర్నమెంట్లోకి రాగానే ఏమన్నారు, సిబిఐ విచారణ అక్కర్లేదు, మా గవర్నమెంట్ చాలా విచారణ బాగా చేస్తుంది అంటే ఏమనేది చెల్లెలు బయటకు వచ్చి 5 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత, నాకు ఈ విచారణ మీద నమ్మకం లేదు, మా అన్న విచారణ మీద నాకు వేరే కోర్టుకి వేయండి అని హైకోర్టు మెట్లు, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. మీరేమంటున్నాడు, మీరు విచారణ చేసుకోవచ్చు కదా అంటున్నాడు ఈయన వైసీపీ ఆయన. సమాధానం చెప్తారు సురేష్ ఏంటి? ఆగండి, లాస్ట్ పాయింట్. వివేకానంద గారు మొత్తానికి 3 అంశాల మీద ఆయన వివరణ చక్కగా ఇచ్చారు. అయితే ఇప్పుడు మేము కిరా